ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరించింది. ఇటీవల ఈ పథకం అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1.5 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది. గతంలో పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో ఉండేది. ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి పథకం ఇస్తున్నామనే సాకుతో గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసింది. దీనివల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కూటమి ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది. పథకం అమలుకు ఏడాదికి 85.84 కోట్లు ఖర్చవుతుందని, ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన కాలానికి 27.39 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం తెలిపింది. పాఠశాల విద్యార్థులతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ మేనేజ్మెంట్లో చదివే ఇంటర్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టూడెంట్ కిట్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. కిట్లో పాఠ్యపుస్తకాలు, వొకేషనల్ పాఠ్యపుస్తకాలు, కాంపిటేటివ్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్స్ మాన్యువల్, నోట్ పుస్తకాలు, ప్రాక్టికల్స్ రికార్డులు ఇవ్వనుంది. జూనియర్ కాలేజీలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్లలో విద్యార్థులకు కిట్లు అందజేయనుంది. ఇందుకోసం 32.95 కోట్లు అవుతాయని అంచనా వేసింది.